పశ్చిమాసియా యుద్ధంతో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఏర్పడిన ఇబ్బందులు తిరుమలలోని ప్రైవేట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యాపారులకు అందిస్తున్న వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను పరిమితం చేయడంతో తిరుమలలోని వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలు మూతపడ్డాయి. కొంతమంది టీ దుకాణదారులు బొగ్గుల పొయ్యిలు ఉపయోగించుకుంటూ తమ వ్యాపారాలు మూతపడకుండా కొనసాగిస్తున్నారు. వాణిజ్య సిలిండర్లు తిరుమలకు తగినండి వచ్చేలా టీటీడీ ఉన్నతాధికారులు చొరవ చూపి తమ జీవనోపాధికి సహకరించాలని వ్యాపారులు కోరుతున్నారు. తిరుమలలో ఇప్పుడు గ్యాస్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ప్రజెంట్ 200 వస్తున్నాయి తిరుమలకి. ఇక్కడ అవసరం వచ్చి 1000 దాకా ఉన్నాయి గ్యాస్ సిలిండర్. రావడం లేదు. ఇంతకుముందు ప్రతిరోజు వచ్చే నెంబర్ కూడా ఇప్పుడు రావడం లేదు. వారానికి ఒకసారి ఇస్తున్నారు. ఇలా వస్తే తిరుమలలో వచ్చే ప్రజలకి మన హోటల్స్ ఉండే వాళ్ళు ఎవరు ఫుడ్ సప్లై చేయలేకపోతున్నారు. ఫ్రీ భోజనాలు పెట్టే వెంగమాంబ ఒకటే కాదు, చాలా మంది బయట కూడా తినేదానికి చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. 4 రకాలు ఇవ్వాల్సింది 1 రకం కూడా ఇవ్వలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు దగ్గరుండి తిరుమలకి గ్యాస్ కొరత లేకుండా చూడాలని కోరుకుంటున్నాము. 145 హోటల్స్ ఉంటే దాదాపు 90 హోటల్స్ దాకా క్లోజ్ చేసుకున్నారు. ప్రతిరోజు బండి తిరుమలకి వస్తూనే ఉంది. కానీ పెద్ద హోటల్స్ తప్ప చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్లు కానీ, టీ స్టాల్ కానీ వాళ్ళకి అందడం లే. అందరూ బాడిగలు పెట్టుకున్నారు, బాడిగలు కట్టుకోవాలి, అందరూ జరగాలి కదా. పెద్ద హోటల్కి మాత్రం ఇదేమది. ప్రతిరోజు 2 బండ్లు వస్తారు, 2 బండ్లు పెద్ద క్యాంటీన్కే దిగుతాను. చిన్న హోటల్లో, టీ స్టాల్లో మూసుకుంటున్నారు అందరూ. ఇదేనో తగిన మా హోటల్ అసోసియేషన్ కానీ, ఆఫీసులు కానీ ఏదైనా తగిన ఆలోచన తీసుకొని తప్ప అందరూ ఆల్మోస్ట్ ఇంకా వారం రోజులు ఉంటే అన్ని క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిది. నాకు 2 వచ్చింది. వారం రోజులు కాసుకుంటే నాకు 2 సిలిండర్లు వచ్చింది. స్టాక్ 200 సిలిండర్ వచ్చింది. ఇప్పుడు అందరు లిస్టు ప్రకారం వాళ్ళు తిరుపతిలో లిస్టు ప్రిపేర్ చేసుకొని ఎవరికి ఎంత తిరుపతిలో కొంతమంది ఇంతకుముందు లిస్టు లేదు, ఇప్పుడు కొత్తగా లిస్టు పెట్టారు. లిస్టులో కూడా పెద్ద హోటల్స్ తప్ప చిన్న హోటల్ కూడా అందరూ లిస్టు వాళ్ళు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు పెట్టారు. రావడం లేదన్నా, రావడం లేదు. ఇప్పుడు 5 సిలిండర్ వాడేవాడికి ఒక్కడు కూడా రావడం లేదు. దాదాపు 7 రోజులు అవుతాయి ఈరోజు మేము హోటల్ క్లోజ్ చేసుకొని. వస్తుందన్నా, వచ్చినా కూడా అది పెద్ద హోటల్స్ తప్ప చిన్న ఫాస్ట్ ఫుడ్లు కానీ, టీ స్టాల్ కానీ అందడం లేదు. ఇది త్వరగా నిర్ణయం తీసుకొని మా మైండ్ సెట్లో పెట్టుకొని ఏదో త్వరగా సాల్వ్ చేసే పని చూస్తే మంచిది చేసుకోవాల్సింది. ఆల్మోస్ట్ 70% క్లోజ్ చేశారన్న. ఆల్మోస్ట్ 70% క్లోజ్ చేశారు. ఇంకొక వారం 10 రోజులకి అన్ని క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు కరెంట్ స్టవ్లు వస్తున్నాయి, దానికి 3 ఫేజ్ కరెంట్ కావాలా, అది ఈయన అంటున్నారు. 3 ఫేజ్ ఈయన అంటున్నారు, కట్లు అవైలబుల్ లేదు. ఎట్ట చేయాలి? ఇంకా చాలా కష్టంగా ఉంది. తిరుమలలో చాలా వరకు గ్యాస్ సమస్య రాను ఎక్కువ అవుతుంది. ఇది కేవలం ఈ ఊరు వ్యక్తులే కాదు ఉండేది. ఇక్కడ యాక్చువల్గా యాత్రికులు కూడా కోట్లలో వస్తూ ఉంటారు. యాత్రికులకు ఇబ్బంది కలగకూడదు అనేసి మేము కూడా ఎంతవరకైనా ట్రై చేస్తున్నాము. ఎంత కొరత అంటే ఈవెన్ యాత్రికులకు కూడా మేము సంపూర్ణంగా భోజనాన్ని అందించలేనంత పరిస్థితిలో ఉంది. ఇదే విధంగా కొన్ని రోజులు కానీ కొనసాగితే ఖచ్చితంగా హోటల్ అన్ని మూసి బొమ్మన ఇంట్లో కడుగుతాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేసుకున్న ఒక షాప్కి 2 సిలిండర్లు కంపల్సరీ కావాల్సి వస్తుంది. అలా ఈ తిరుమలలో మినిమం ఎట్లయినా ఒక 1000 షాపులు ఉన్నాయి. 1000 షాపులు కానీ కనీసం ఎట్లయినా 2000 సిలిండర్లు కంపల్సరీ కావాల్సి వస్తుంది. బట్ అంత స్టాక్ ఇక్కడ ఇవ్వకపోయినా సో వీలైనంత వరకు మేము కూడా యాత్రికులకు సేవ చేయాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ గ్యాస్ సంక్షోభాన్ని వీలైనంత వరకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో జయించాలని కోరుకుంటున్నాం. గ్యాస్ సరఫరా చాలా తక్కువగా వస్తుంది. ప్రస్తుతానికైతే కష్టాలు వారానికి ఒకసారి వస్తుంది. రోజు 2 రావాల్సింది వారానికి 2 ఇస్తున్నారు. యాత్రికులకి ఆకలి లేకుండా చూడడం మా బాధ్యత కాబట్టి వీలైనంత వరకు ఒక ఐటెం పెట్టి యాత్రికుల ఆకలి తీరుస్తూ ఏదో ప్రస్తుతానికి గడుపుకుంటున్నాము. ఇది కూడా కష్టమయ్యేటట్టుగా ఉంది. ఇది కానీ కష్టమైతే పూర్తిగా అన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. దయచేసి ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఆశీర్వదించి మాకు సిలిండర్లు సంపూర్ణంగా కలగజేస్తే యాత్రికులు ఇబ్బంది పడకుండా, మేము ఇబ్బంది పడకుండా వెంకటేశ్వర స్వామి సమానులైన యాత్రికులను మేము గౌరవించుకుంటూ బతుకుంటామని